మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చెరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధారణ ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆది కాండము 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. భక్తుడైన అబ్రాహాముకి దేవుడు చేసిన అత్యధికమైన ఆధిక్యత. అవును, తన యందు నమ్మిక ఉంచిన భక్తుడిగా అబ్రాహామును దేవుడు ఆశీర్వదించి దీవించాడు. ఎప్పుడైతే తన సహోదరుడి యొక్క కుమారుని యొక్క మరి లోతు కుటుంబానికి కలిగిన నష్టంలో అతనికి సహాయ సహకారాలు అందించి అతని పక్షాన్ని యుద్ధం చేసి అతనికి రావాల్సింది తిరిగి అతనికి ఇచ్చి మరి అబ్రాహాముతో పాటు యుద్ధంలో పాల్గొన్న వారికి వారి వారి వంతుల చొప్పున ఆయన వారికి ఇచ్చాడు. అయితే ఇందులో అబ్రాహాము ఏది కూడా ఆశించలేదు, తీసుకోలేదు. అంటే తాను చేసుకున్న నిబంధన ఎలాంటిది? అందుకే 24 అంటాడు, అయితే ఈ పడుచువారు భుజించున్నది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్రోను, మమ్రే అనువారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకునిమ్మని సొదొమ రాజుతో చెప్పాడు. ఇక్కడ సొదొమ రాజుతో చెప్పింది ఏంటి అబ్రాహాం అంటే, ఎవరైతే నాతో పాటు యుద్ధంలో పాల్గొన్నారో వారికి రావాల్సింది ఇవ్వండి. అంటే నాది అవసరం లేదు, అంటే నాది వేరు, నా సహోదరుడు కుమారుడిది వేరు కాదు అన్నట్టుగా ఆయన ఆ మాటను మాట్లాడి ఆశీర్వాదాలకు దీవెనలకు అర్హత కలిగిన బిడ్డగా అబ్రహాము తాను దేవుని యందు ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని అక్కడ కనబరిచాడు. అందుకు ఇక్కడ 15వ అధ్యాయం మొదట్లో అంటాడు, ఇవి జరిగిన తరువాత, ఈ యుద్ధ తర్వాత, ఈ యొక్క పరిస్థితుల తర్వాత ఏమైంది? యెహోవా ఏమంటున్నాడు? యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనం ముందు వచ్చి అని మళ్ళా దర్శనం వచ్చింది అబ్రాహాంకి. ఏంటో దర్శనం? అబ్రాహామా, భయపడకము. అంటే దేవుడు అంటున్నాడు, నీకు లేదన్న భయం నీకు ఉండకూడదు. అంటే ఏంటి? దేవుడు తోడై ఉంటే సమృద్ధి సమస్తము కలుగుతాయి. కాబట్టి దేవుడు ఉంటే చాలు, ఈ లోకంలో ఏమున్నా ఉండకపోయినా అనే విషయాన్ని దేవుడు మరలా అబ్రాహాము గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, అబ్రాహామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికముగునని చెప్పాను. బహుమానం, దేవుడు ఆయనకు బహుమానము, ఆయనకు అనుగ్రహించబడిన బహుమానముగా మరి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ బహుమానాన్ని తను కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బహుమానాన్ని బట్టి అత్యధికమైన ఆశీర్వాదాలకు కారకుడిగా అబ్రాహామును ఉంచాడు. అందుకే అబ్రాహాము అంటున్నాడు, అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరు నా ఇంటి ఆస్తికర్తలవుదురా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? అబ్రాహాంకి బిడ్డలను ఇవ్వడానికి. అంటే ఆ వాగ్దానం జరిగించడానికి ముందుగానే అబ్రాహాంకి ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు, నేను నీకు కేడుము బహుమానం అని దేవుడు చెప్తుంటే అబ్రహాం వింటున్నాడే కానీ పూర్తిగా అంగీకరించలేకపోతున్నాడు. ఎందుకని? తనకి బిడ్డలు లేరు కాబట్టి. అందుకని ఇక్కడ దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, ఏమని? అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినా ఏమి? అంటే నువ్వు ఏమిస్తే నాకేంటి? నా గర్భవాసంలో పుట్టినవాడు ఎవరు లేడు కాబట్టి, నాకు బిడ్డలు లేరు కాబట్టి అని దేవుడిని అడుగుతున్నప్పుడు నేను సంతానం లేనివాడనైపోతున్నానే అంటున్నాడు. అంటే నాకంటూ సొంతంగా బిడ్డలు లేరు కదా అనే విషయాన్ని అక్కడ దేవుడి దగ్గర చెప్పినప్పుడు దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తలవుదురా అన్నాడు. అంటే ఏంటి? ఏళ్ళేనా? అంటే తన బిడ్డలు కాకుండా
తన పొరుగువారు కాకుండా మరి స్వజనుల్లోని బిడ్డల్ని నేను ఏమైనా తీసుకోవాలా అని దేవుణ్ణి అక్కడ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించినప్పుడు మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానమేమీ లేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుగునని చెప్పగా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, సర్లే నాయన నువ్వు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నా పరివారంలో నా వాళ్ళలో ఒకడు నాకు వారసునిగా చెయ్యి అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అక్కడ యెహోవా అంటున్నాడు 4వ వచనంలో, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, వాక్యమైన దేవుడు ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైన ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాక్యాన్ని ఇక్కడ అబ్రాహాముతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు అంటున్నాడు. అంటే ఏంటి, నువ్వు అనుకుంటున్నట్టుగా వీళ్ళెవరూ నీకు వారసులు కారు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది అబ్రాహాం పట్ల. ఆ ప్రణాళిక నెరవేర్చడమే దేవుని యొక్క చిత్తము. అంటే ఎప్పుడైతే అబ్రాహాము దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారం జీవించాడో, ఇప్పుడు అబ్రహాము ఏది చేయబోతున్నాడో, అబ్రహాము పట్ల దేవుడు ఏది కార్యం జరిగించబోతున్నాడో ఆ అబ్రహాముకు ముందుగా ఆయన చెప్పకపోయినా రాబోయే దినాలలో అబ్రహామును ఆశీర్వాదాలకు విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేస్తున్నాడనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవునని చెప్పాను. అంటే పుట్టబోతున్నాడు అంటే నీకు బిడ్డలు కలుగుతారు, నీ భార్యకి బిడ్డలు కలుగుతారు, నీకు సంతానం ఉంటుంది, ఆ సంతానమే వారసులు అనే విషయాన్ని అక్కడ దేవుడు గుర్తు చేశాడు. అందుకని అంటాడు, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానమును అలాగను అవునని చెప్పాను. అబ్రాహామును బయట తీసుకొచ్చి చూపిస్తానంట దేవుడు. ఏమని, ఇదిగో ఈ నక్షత్రాన్ని లెక్కించు, ఎన్నున్నాయో లెక్కించగలవా అంటే అంత విస్తారంగా నీ జనాంగాన్ని నేను చేస్తాను. అంటే నీ గర్భవాసాన్ని నీ బిడ్డగా నీ సొంత బిడ్డనే నేను నీకు ఇస్తాను, ఆశీర్వాదాలకు కాడుగా నీ ఉంటావు అనే విషయాన్ని అబ్రహాంకి దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి బిడ్డలారా, దేవుని యొక్క మాటలో దేవుని యొక్క ఉద్దేశములో ఎప్పుడైతే అబ్రహాము తన తండ్రిని కుటుంబాన్ని విడిచి బయటకు వచ్చాడో ఆనాడు నుండి దేవుడు చెప్పే ప్రతి మాటకు అతడు లోబడ్డాడు, జీవించాడు, ఆ ప్రకారమే కొనసాగాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము నిలబడ్డాడు. అందుకని 6వ వచనం అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చాడు. ఎప్పుడైతే అబ్రహాము యెహోవాను నమ్మాడో అది అతనికి ఏమైంది, నీతి అయిపోయింది. అంటే నేడు నీవు ప్రభువుని నమ్మితే, ప్రభువునందు విశ్వాసం కలిగితే అది నీకు నీతి అవుతుంది, ఆ నీతి నిన్ను నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. కాబట్టి నీతి గల న్యాయాధిపతిని మనం కలిగి ఉన్నామో, తండ్రిని తన యొక్క సొంత హృదయంలో తను ఎలాగైతే అబ్రహాం చేర్చుకున్నాడో, అబ్రహాము ఎన్ని మాటలు మాట్లాడినా కూడా దేవుడు తన విషయంలో ఏదైతే చేయబోతున్నానో, నీ గర్భవాసమందు పుట్టబోవాడే నీకు వారసుడని దేవుడు చెప్పాడో, దాని తర్వాత ఈ నక్షత్రాలన్నీ చూపించి వాటిని లెక్కించమని చెప్పాడో, వాటికంటే విస్తారంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అందుకు అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి నువ్వు నమ్మితే అది నీతిగా ఎంచబడుతుంది, నువ్వు నమ్మితే అది నీ నిత్యత్వానికి నడిపించబడుతుంది. ఆనాడు అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు, విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. నీవు వాక్యం అంటున్న నీవు దేవుని నమ్ము, ప్రభువుని నమ్ము, పరిశుద్ధాత్మని నమ్ము. అప్పుడు నీ పట్ల దేవుడు ఆనాడు అబ్రహాముకు చేసిన దేవుడు నేడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆయన రాజ్యమందు మనల్ని చేర్చునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నమ్మిక మాత్రం ఉంచమని నీవు నీ దాసునికి సెలవిచ్చావు. అవును నాయన, అబ్రహాముని నువ్వు ప్రశ్నించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, అయ్యా నీవెన్నో దీవెనలు ఇచ్చినప్పుడు, నువ్వెన్నిచ్చినా నాకేంటి, నాకు సంతానం లేదు కదా అని హృదయం మందు మనస్తాపం చెందినప్పుడు తన హృదయవాంఛన ఎరిగిన దేవుడు, అయ్యా నీకు నీ స్వజనులు కాదు, నీ సంతానమే నీకు ఆశీర్వాదకరమని చెప్పిన దేవుడు. నిజమేనైనా ఆకాశ నక్షత్రాలను చూపించి వాటిని లెక్కించమని సెలవిచ్చాడు. అంటే విస్తారంగా నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు. కాబట్టి నాయన నీ అందు నమ్మిక ఉంచాడు, నీ అందు విశ్వాసం ఉంచాడు, నీతిగా ఎంచబడ్డాడు. కాబట్టి నాయన నేడు మేము నీ అందు అట్టి విశ్వాసాన్ని నమ్మికని కలిగి నీలో కొనసాగుటకు నీ సహాయం మాకు దయచేయండి. మేము బలహీనం ప్రభా మమ్మల్ని బలపరచండి, మేము రోగులం ప్రభా మమ్మల్ని స్వస్థపరచండి. నాయనా నీ వాక్యము చేత నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ దర్శించి దీవించండి. 8 దినాలు వివాహ దినాలు, ఆ కుటుంబాలు
ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించగా అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం ముందు చేరగలదుల కట్టి కృప దయచేయమని దినదీవెనలతో నింపమని మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించాం. శోధనలో తేకాజులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.